మనకి 1987 సంవత్సరం నుంచి కూడా మన భారత ప్రభుత్వం ఈ జాతీయ సైన్స్ దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకోవాలని చెప్పి నిర్ణయించింది. ఎందుకని నిర్ణయించింది అనేటువంటి కనుక మనం చూసినట్లయితే మనకి సివి రామన్ గారు, చంద్రశేఖర వెంకటరామన్ గారు అనేటువంటి శాస్త్రవేత్త మన భారతదేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త. ఈయన చేసినటువంటి అసామాన్యమైనటువంటి పరిశోధన సామర్థ్యాల ఫలితంగానే మనం ఈరోజు ఈ జాతీయ సైన్స్ దినోత్సవం అనేటువంటి దాన్ని జరుపుకుంటున్నాం. అయితే జనరల్గా మనం ఈ శాస్త్రవేత్తల యొక్క పుట్టినరోజులు ఇవి మాత్రమే జరుపుకుంటూ ఉంటాం. కానీ ఆయన పుట్టింది మాత్రం నవంబర్ 7, 1888 తమిళనాడు రాష్ట్రంలో తిరుచిరాపల్లి అనేటువంటి గ్రామంలో ఈయన జన్మించడం అనేటువంటిది జరిగిందనమాట. అయితే మరి ఇప్పుడు ఈ సైన్స్ దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాం అంటే 1928 సంవత్సరంలో ఇతనికి ఫస్ట్ నుంచి కూడా సైన్స్ పట్ల అమితమైనటువంటి ప్రేమ అన్నమాట. ఆయన అన్న మాటలు ఏంటంటే సైన్సే నా మతం. ఏంటిది? సైన్సే నా మతం. మరి మన దేశంలో చాలా రకాలైనటువంటి మతాలు అనేటువంటివి ఉన్నాయి. కానీ ఆయన మతం గురించి ఆయన ఎప్పుడు కూడా చెప్పుకోవాలి. ఏమని చెప్పాడు? సైన్సే నా మతం, జీవితాంతం నేను సైన్స్నే ఆరాధిస్తూ ఉంటానని చెప్పినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి అనమాట. మరి అలా ఎవరైనా చెప్తారా? చెప్పరు. మనకి ఇష్టమైనటువంటి దైవాన్ని మనం పూజించుకుంటూ ఉంటాం, ఆరాధిస్తూ ఉంటాం. కానీ ఆయనకి సైన్స్ పట్ల ఉన్నటువంటి ఆ తపన అనేటువంటిది అలాంటిది. 19 ఏళ్లకే అతను ఫిజిక్స్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు. మరి వాళ్ళ యొక్క తల్లిదండ్రుల కోరిక మేరకు ICS ఇండియన్ సివిల్ సర్వీస్ పాస్ అయ్యి ఆర్థిక శాఖలో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్గా పనిచేయడం అనేటువంటి జరిగింది. తర్వాత కొన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఆయనకి నచ్చల ఉద్యోగం. ఏంటంటే ఆయనకి సైన్స్ పట్ల ఎక్కువ ఆసక్తి అనేటువంటిది ఉందన్నమాట. అంటే నేను ఇంకా ఏ పరిశోధనలు అనేటువంటి చేయాలి ఏంటి అనేటువంటి దాన్ని అతను బలంగా ఆయన మైండ్లో ఉందన్నమాట. అందుకోసం చెప్పి తర్వాత ఆయన కలకట్టా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేసి అక్కడే చాలా రకాలైనటువంటి పరిశోధనలు అనేటువంటి వాటిని అతను చేయడం జరిగింది. దానిలో భాగంగానే 1928 సంవత్సరంలో ఇతను రామన్ ఫలితం అనేటువంటి దాన్ని ప్రపంచానికి అదే కనుగొన్న తర్వాత అది ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఆ రోజు ఏదైతే ఉందో అదే రోజు ఫిబ్రవరి 28 అన్నమాట. సో ఆ రోజుని మనం జాతీయ సైన్స్ దినోత్సవంగా మనం ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటూ ఉన్నాం. మరి ఆ ఫలితం అనేటువంటి దాన్ని ప్రపంచానికి చాటి చెప్పి అంటే మన భారతదేశం యొక్క కీర్తి పతాకాన్ని రెపరెపలాడించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి అనమాట ఆయన. కాబట్టి ఆయన యొక్క అడుగుజాడల్లోనే మరి మీరు కూడా నడిచి ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి శాస్త్రవేత్తలుగా కూడా రూపొందాలనేటువంటిది మేమందరం కూడా ఉపాధ్యాయులు అందరూ కూడా కోరుకుంటూ ఉంటారు. అదేవిధంగా మీ పేరెంట్స్ కూడా మీరు మంచి శాస్త్రవేత్తలుగా అంటే ముందు అసలు ఆలోచన సామర్థ్యం అనేటువంటిది ఉండాలి. అంటే మనం ఏం పని చేస్తున్నాం, చదువు పట్ల ఆసక్తి అనేటువంటిది ఉంటే ఆటోమేటిక్గా మనం ముందుకు వెళ్ళగలుగుతాం అన్నమాట. అయితే ప్రయోగశాలలో ఉండేటువంటి పరికరాలతో మాత్రమే మన యొక్క చదువు అనేటువంటిది ఉండిపోదు. దాన్ని అంటే ఎందుకు, ఏమిటి, ఎలా అనేటువంటి 3 క్వశ్చన్లు కనుక మన మైండ్లో కనుక వచ్చినట్లయితే ఆటోమేటిక్గా మనం ముందుకి పురోగతి అనేటువంటిది మనం సాధించగలుగుతాం అన్నమాట. సో ఆ విధంగా మీరు కూడా మంచి పౌరులుగా ఎదుగుతారని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ కూడా మరొకసారి జాతీయ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు అనేటువంటి తెలియజేస్తున్నాను. ఇప్పుడు మరి సివి రామన్ గారి గురించి అమల ఇంగ్లీష్లో చెప్తుంది ఒకసారి. Good morning teachers and my dear friends. My name is P. Amala. I am studying 8th class. Today we are going to celebrate National Science Day. C.V. Raman was born in Tiruchirappalli on November 7, 1888. Raman born to a Tamil Brahmin parents.
His father was a physics and mathematics lecturer. His father's name is Chandrasekhara Ramanathan Iyer and his mother's name was Parvati Ammal. He was second of 8 siblings. Raman was a brilliant student. At the age of 11, Raman completed his matriculation and his parents then sent him to foreign country for further education. He enrolled in Presidency College in Madras in 1902. After passing his BA exam in 1904, he securing the gold medal in physics. He earned his MA in 1907 with distinction. At the age of 18, he submitted his first scientific publication to a British journal on the subject of unsymmetrical diffraction bands due to a rectangle aperture. On February 28, National Science Day is celebrated in honor of Chandrasekhara Venkata Raman, Dr. C.V. Raman, who discovered the Raman effect. The Indian government declared the February 28 to be National Science Day (NSD) in 1986. In 1930, Sir Chandrasekhara Venkata Raman received the Nobel Prize for his discovery of Raman effect, which he revealed on this day. Raman and also rewarded Bharat Ratna in the year 1954. Raman was the first person to Asia to win Nobel Prize in a particular field of science. Some of the light that is deflected changes in wavelength. This phenomenon is now called Raman scattering and is the result Raman effect. In 1986, the Indian government was asked by NCTSC, National Council for Science and Technology Communication, to declare February 28 as National Science Day. The request is granted by the Indian government and is a result. February 28 is now recognized as India's National Science Day. Raman explained that the scattering of sunlight by water molecules was the cause of the ocean's blue hue. Raman took charge of the Indian Institute in Sciences, Bangalore in 1933. In the same location, he established the German Research Institute in 1943. Raman once told younger generation, "Treat me correctly and you will see the light. Treat me wrong, you will be gone." He married Lokasundari Ammal on May 6, 1907. When Lokasundari Ammal is 13 years old, he had a heart attack on November 21st, 1970 and he passed away at the age of 82. Thank you. రైట్, వెరీ గుడ్. మరి ఆ విధంగా అమ్మాయి భయం లేకుండా చక్కగా మరి సివి రామన్ గారి గురించి చెప్పింది. మరి మీరు కూడా మిగిలినటువంటి శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో ఆ శాస్త్రవేత్తల గురించి కూడా వాళ్ళ యొక్క జీవిత విశేషాలు అనేటువంటివి కూడా తెలుసుకోవాలి. తెలుసుకుంటే మీకు కూడా కొంత విజ్ఞానం అనేటువంటిది చేకూరుతుంది అన్నమాట. ఇప్పుడు మనకు అసెంబ్లీ అయిన తర్వాత ఎవరి క్లాసులు వాళ్ళు వెళ్ళండి. ఆ తర్వాత మాత్రమే ఈ ప్రాజెక్ట్స్ ఎవరైతే తయారు చేసుకొచ్చారో వాళ్ళు మాత్రమే అక్కడ డైనింగ్ హాల్లోకి రండి. మిగతా వాళ్ళు ఇంటర్వెల్ తర్వాత, అంటే ఈలోపు కొంచెం అరేంజ్మెంట్స్ అనేటువంటివి ఉన్నాయి, అవన్నీ అయిన తర్వాత మాత్రమే మీరు ఎగ్జిబిట్స్ అనేటువంటివి చూడటానికి రావచ్చు.